లగచర్ల భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేపట్టనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2013 చట్ట సెక్షన్ 6(2) కింద భూసేకరణ నోటిఫికేషన్ ను కలెక్టర్ విడుదల చేశారు. లగచర్ల భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేపట్టనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2013 చట్టం సెక్షన్ 6(2) కింద భూసేకరణ నోటిఫికేషన్ ను కలెక్టర్ విడుదల చేశారు. లగచర్ల భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని లగచర్లలో అయితే ఫార్మాసిటీ కోసం సర్కారు విడుదల చేసిన భూసేకరణ ఏదైతే ఉందో అది రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. నిన్న రద్దు చేశారు. అయితే తాజాగా నేడు దుద్యాల మండల పరిధిలోని లగచర్ల కానివ్వండి, పోలేపల్లిలో కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అయితే భూసేకరణకు ఇవాళ ఉదయం ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుతో పచ్చని పల్లెలు, తర్వాత వాళ్ళ పొలాలంతా కూడా కాలుష్యానికి నిలువుగా మారతాయంటూ కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు భూసేకరణ అయితే అడ్డుకున్న నేపథ్యంలో కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా భూములు ఇస్తారని కూడా గతంలో స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు లగచర్ల, పోలేపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకే దుద్యాల మండల పరిధిలోని ఇటు లగచర్లలో 110.2 ఎకరాలు, తర్వాత పోలేపల్లిలో 71.9 ఎకరాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఏర్పాటు చేయడానికి భూసేకరణకు ప్రభుత్వం అయితే తాజాగా నేడు నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాగా కొత్త ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్ లో అయితే ముఖ్యంగా టెక్స్టైల్ కంపెనీలు, అంటే ఇవి ఎటువంటి పొల్యూషన్ అయితే వెదజల్లవు కాబట్టి టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనట్లు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా కాలుష్య రహిత కంపెనీల ఏర్పాటుతో స్థానికంగా ఉన్న ఇటు గ్రామంలో ఉన్న యువకులు కానీ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఫార్మా కంపెనీల ఏర్పాట్లు వ్యతిరేకించిన లగచర్ల, హకింపేట, పోలేపల్లి ఈ దుద్యాల మండలానికి సంబంధించి 5 గ్రామస్తులకు సంబంధించి కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కైనా ఓకే చెప్తారా లేక మళ్ళీ పోరాటానికి ఏమైనా సిద్ధమవుతారా అని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఫార్మాసిటీ కంపెనీ వస్తుందని చెప్పేసి కూడా అదంతా సర్క్యులేట్ అయినప్పటికీ ఫార్మాసిటీ కంపెనీ కాదు అన్నా కూడా అక్కడ ఉన్న ప్రజలైతే భూములను అయితే ఇవ్వమంటూ కూడా పోరాటాలు చేశారు. దాని తర్వాత లగచర్లకు సంబంధించి అధికారులపైనే దాడికి యత్నం చేశారు. ఇదంతా కూడా ఒక ఎత్తైంది. లగచర్లకు ఆ 5 గ్రామాలకు సంబంధించిన రైతులను అరెస్ట్ చేశారు, రిమాండ్లకు పంపించారు. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కలకలం రేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఫార్మాసిటీకి సంబంధించిన నోటిఫికేషన్ అంతా కూడా వీళ్ళు నిన్న ఏదైతుందో అదంతా రద్దు చేశారు. ఈ రోజు తాజాగా అదైతే కాలుష్య రహిత కంపెనీలు ఏర్పాటు చేస్తామని కూడా ఈ రోజు ఒక నోటిఫికేషన్ భూసేకరణకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి వీళ్ళంతా ఇప్పటికైనా కాలుష్యం అని చెప్పేసి గతంలో చెప్పారు. ఈసారి కాలుష్యం లేకుండా ఉన్న కంపెనీలకు వీళ్ళు వాళ్ళ యొక్క భూములను ఇస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.